హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ ఫ్రైడే వ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అండ్ ఫ్రైడే రోజు యాజ్ ఆల్వేస్ మార్నింగ్స్ ఆర్ బిట్ బిజీ అనమాట. ఎందుకంటే లేచి ప్రసాదం చేసుకొని పూజ దగ్గర అరేంజ్ చేసుకొని ఎంత ముందు లేచినా కొంచెం డిలే అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ స్కూల్స్ ఉన్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. స్కూల్స్ లేనప్పుడు కొంచెం లీజర్గా ఇంకొంచెం ఫ్లెక్స్ అయ్యి చేస్తూ ఉంటాం కదా పనులు. సో ఇవాళ అయితే నేను సమర్థకే చావాలంటారండి నార్త్లో. ఇవేంటంటే ఉపవాసం చేసేటప్పుడు దీంతో రైస్ లాగా చేసుకొని లేదా ఉప్మా పోహా లాగా చేసుకొని తింటారు. దీన్ని సాములు అంటారు అనుకుంటాను తెలుగులో. సో ఇది ఫార్మ్ ఆఫ్ మిల్లెట్. ఈ మిల్లెట్స్తో ఇవాళ పాయసం అయితే చేశాను. ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక ప్రసాదం చేసుకోవటం ఒక అలవాట్లాగా పెట్టుకున్నానండి. అండ్ అది వీలైనప్పుడు చేస్తాను, వీలు కానప్పుడు ఒక పండో ఫలమో పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ గజలక్ష్మి దీపం అయితే నేను పెట్టుకుంటానండి. కానీ యాక్చువల్లీ నేను తెప్పించింది ఏంటి అంటే కామాక్షి దీపం అని తెప్పించుకున్నాను. బట్ యాక్చువల్లీ అది గజలక్ష్మి దీపం అని నాకు 1 year తర్వాత తెలిసిందనమాట. సో ఇట్లా తెలియకుండా ఏవో చేసేస్తూ ఉంటాము. బట్ ద హోల్ పర్పస్ ఆఫ్ డూయింగ్ పూజ ఈజ్ టు అటైన్ దట్ ఇన్నర్ పీస్ అన్నది. అండ్ కొంచెం ఫోకస్ అయితే వస్తుంది. అండ్ నాకు పూజ చేసుకొని డే స్టార్ట్ చేస్తే మాత్రం ఐ ఫీల్ రియలీ నైస్. అండ్ అదొక హ్యాబిట్ లాగా డైలీ చెయ్యటానికి ఇన్కల్కేట్ అయితే చేసేసుకున్నాను. దెర్ ఈజ్ నో డే వేర్ ఇన్ ఐ స్కిప్ మై పూజ అంటిల్ ద మంత్లీ ఆబ్స్టికల్స్ మనకు వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం ఇంకేం షూట్ చేయలేదు. ఈవినింగ్ ఒక హాట్ కప్ ఆఫ్ అరకు నుంచి ఫిల్టర్ కాఫీ తెచ్చుకున్నానండి. సో ఆ ఫిల్టర్ కాఫీ పెట్టుకున్నాను. అండ్ ఇట్ ఈస్ రియలీ నైస్ అండి. చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. సో ఇవాళ ఆ కాఫీ తాగి చాలా రోజుల నుంచి అంటే 2 weeks నుంచి పట్టించుకొని నా బెడ్రూమ్లోకి వచ్చి దీన్ని వాళ్ళ థరో క్లీనింగ్ అయితే చెయ్యాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ 2 weeks కొంచెం బిజీగా ఉంది కదా. సో ఏదైనా సూపర్ఫిషియల్ డస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఆ థరో క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ నాకు ఆ థరో క్లీనింగ్లోకి దిగాలంటేనే కొంచెం భయం అనమాట. సో ఐ కీప్ ఆన్ ప్రోకాస్టినేటింగ్ థింగ్స్. కొంచెం నెక్స్ట్ వీక్ చేద్దాంలే అంటూ ఉంటాను. కానీ ఇవాళ మాత్రం అసలు చిరాకు వచ్చేస్తుంది కొన్ని స్పాట్స్ చూస్తూ ఉంటే. అందుకని మొత్తం థరో క్లీనింగ్ అయితే ఎట్లాగైనా చెయ్యాలి అని మొదలెట్టాను. అండ్ ఫస్ట్ అయితే ఐఎమ్ స్టార్టింగ్ విత్ మై మిర్రర్ని. ఇక్కడ మిర్రర్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది హ్యూమిడిటీ వల్ల ఏంటంటే స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి ఫామ్ అయిపోతున్నాయి మిర్రర్ మీద. అండ్ దాని మీద నేను తలుపులు విండోలు అన్నీ తీసి పెట్టడం ఒక అలవాట. అవన్నీ తీసినప్పుడు వచ్చే డస్ట్ దాని మీద అక్యూములేట్ అయ్యి ఎవ్రీ 1-2 daysకి కాలిన్తోనే క్లీన్ చేయాలి. మామూలుగా నేనేం చేస్తాను మిర్రర్స్ అంటే ఎవ్రీడే ఒకసారి డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. అండ్ వీక్లీ వన్స్ అట్లా కాలిన్ యూస్ చేస్తాను. కానీ ఇక్కడ నా క్లీనింగ్ ప్రొసీజర్స్ మార్చుకోవాలండి. ఇక్కడ ఎవ్రీ 1-2 daysకి క్లీన్ చేసినా కూడా కాలిన్తోనే మిర్రర్ క్లీన్ చేయాలి. అదర్వైజ్ అది ఒకలాగా అయిపోయి చాలా మెస్సీగా అయితే అనిపిస్తుంది. సో ఇవాళ ఫస్ట్ క్లీనింగ్ అయితే మిర్రర్తో స్టార్ట్ చేశాను. కాలిన్ స్ప్రే చేసుకొని చేశాను. అండ్ ఫస్ట్ ఒక మైక్రోఫైబర్ మీద స్ప్రే చేసుకొని కాలిన్ క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత టిష్యూతో వైప్ చేసేస్తే నీట్గా ఎక్కడ మరకలు లేకుండా అయితే వస్తాయి. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ అంటే ఆ చిన్న స్పేస్లోనే బోల్డ్ అన్ని సామాన్లు పెట్టేశాను. అండ్ పాస్ట్ 2 weeksకి బయటకు వెళ్ళటం, గుడ్లకు వెళ్ళటం ఇవన్నీ చేశాను. ఆ జ్యువెలరీ కూడా తీసి అక్కడే పెట్టేస్తాను. అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆబ్వియస్లీ అవన్నీ అక్కడ పెట్టేసి కొంచెం మెస్సీగా అయితే నేను చేశానులేండి. నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఇంట్లో మెస్కి. అండ్ మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది టు బి ఆనెస్ట్. మన సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్ లేదా బిందీ ప్యాకెట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కొంచెం సార్ట్ అవుట్ చేసి ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను ఒక చిన్న పోర్సిలిన్ ట్రే లాగా ఉందండి. దాంట్లో ఈ నిక్ నాక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అయితే ఇచ్చాను. అంటే నా లిప్ బామ్ కానీ కీస్ కానీ లేదా తీసిన స్టడ్స్ కానీ పెట్టడానికి అన్నట్టు ఈ పోర్సిలిన్ ప్లేట్ తెచ్చుకొని దీంట్లో అయితే పెట్టాను. సో నీట్గా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ ఏరియా ఏంటంటే ప్రతి వస్తువు అక్కడే పెట్టేస్తున్నాం. ఈ డెసిగ్నేటెడ్ ప్లేస్ అన్నది ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే దాంట్లో పట్టినంత సామాన్ దాంట్లో ఉంచుతాం, లేనిది
ఇంకా చాయిస్ లేదు అన్నట్టు ఓపెన్ చేసి షెల్ఫ్ దాంట్లో పెడతాం. సో ఈ హ్యాబిట్ మళ్ళీ కొంచెం ప్రాక్టీస్లోకి తేవాలి అనేసి ఇది ప్లేట్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇదేంటంటే టీవీ క్యాబినెట్ లాగా ఇచ్చారండి బెడ్రూమ్లో. నాకు నా పాత టీవీ ఇంకా ఇన్స్టాల్ చేయించలేదు. మా ఇంట్లో రోజు ఇదే కాన్ఫ్లిక్ట్ అనమాట. అనంతేమో ఆ టీవీ ఇన్స్టాల్ చేయిద్దాము అనేసి, పాతది ఉంది కదా అది బెడ్రూమ్లో పెట్టుకుందాము అని. నేనేమో బెడ్రూమ్లోకి టీవీ రావటానికి మాత్రం వీల్లేదు అనేసి నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి అంటే బెడ్రూమ్లో టీవీ ఉంటామండి. ఒకళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకొకళ్ళ టీవీ చూస్తానంటారు. ఇట్స్ సో అనాయింగ్. నాకు అసలు ఆ టీవీ అంటే దానికి ఒక స్పేస్ ఉంది, లివింగ్ ఏరియాలో పెట్టుకోవాలి, చూడాలి. అది అయిపోయినాక ఇంకా యూ హ్యావ్ టు రిలాక్స్ విత్ అ ఫ్రెష్ మైండ్ అన్నట్టు నాకు ఉంటుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ ఆ టీవీ క్యాబినెట్ దగ్గర నేనేం చేశాను అంటే ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టేశాను. సో దట్ ఈ క్యాబినెట్ ఈజ్ ఆక్యుపైడ్. అండ్ ఇవి ఫొటోస్ కూడా నేను లివింగ్ ఏరియాలో ఎక్కడ పెట్టనండి. అదొక చిన్న సెంటిమెంట్ అనమాట నాకు. ఇదేమీ వాస్తు టిప్పు కాదు, ఏమీ కాదు. నాకు జనరలీ ఏంటంటే లివింగ్ ఏరియాలో ఫొటోస్ పెట్టుకోవటం, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవటం అంత ఇష్టం ఉండదు. బికాస్ చాలామంది వస్తూ ఉంటారు లివింగ్ ఏరియాలో. సో ఎవరు ఎలా చూస్తారో అంటే దిష్టి అన్నది ఒకటి నేను నమ్ముతానండి. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అది. సో ఎవరు ఎలా ఉంటుందో, ఎవరి చూపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫ్యామిలీ ఫొటోస్ మాత్రం నేను అందరూ చూసేలాగైతే పెట్టుకోను. దే ఆర్ పర్సనల్ మూమెంట్స్, వాటిని మనం క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి అవి ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అన్నట్టు బెడ్రూమ్స్లోనే ఉంటాయి నా ఇంట్లో అయితే ఫొటోస్. ఇది తప్పు రైట్ నాకు తెలియదండి, నాకు అనిపించింది నేను చేసుకుంటున్నాను. దేర్ ఆర్ పీపుల్ హూ కీప్ ఇట్ ఇన్ ద హాల్, దట్ ఈస్ గుడ్, దట్స్ దేర్ చాయిస్. నాకు నచ్చదనమాట, అందుకని నేను ఇట్లా బెడ్రూమ్లోనే పెట్టుకుంటాను. చిన్న స్పేస్ ఉన్న దాంట్లో ఏదో ఒక చిన్న ఫోటో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడైతే ఇంత పెద్ద ప్యానల్ దొరికేసింది కదా, ఇంకా ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ తెచ్చి పెట్టేశాను. కానీ పెట్టినాక అర్థమైందండి ఇది క్లీన్ చేసుకోవటం కష్టమే. సో ఇవాళ అంటే రోజు ఏంటంటే పైన క్లీనింగ్ అయితే జరుగుతుంది కదా, ఇవాళ తరువు క్లీనింగ్ అంటే ఆల్ ద ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా వైప్ అయితే చేసుకొని, ఫొటోస్ని కూడా క్లీన్ చేసుకొని, ఈ క్యాబినెట్స్ కూడా క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు, ఈ క్లీనింగ్ చేసుకునేటప్పుడు మన వ్యూవర్ ఒకళ్ళు మొన్న అడిగారండి, సంకష్ట చతుర్థి గురించి చెప్పండి గాయత్రి అనేసి. చూడండి, ఫస్ట్ థింగ్ ఇలాంటి పూజల గురించి అడిగేటప్పుడు ఎవరిని అడుగుతున్నారో ఆలోచించుకోండి. నాలాంటి వాళ్ళకి అర్హత లేదండి సంకష్ట చతుర్థి గురించి డీటెయిల్డ్గా చెప్పటానికి. బికాజ్ మనమేమి వేదాలు చదువుకోలేదు, అసలు గణేష్ పురాణం చదివిన వాళ్ళం కాదు, నాలెడ్జ్ లేదు. మేము కూడా అంటే నేను నందూరి గారి వీడియోస్ చూసి సంకష్ట చతుర్థి చేసుకోవటం మొదలుపెట్టాను. సో నేను నందూరి గారి వీడియోస్, ఆ 3 వీడియోస్ ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా డీటెయిల్డ్గా నందూరి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆయన్నే ఫాలో అయిపోండి. లేదా మీరు చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పిన వీడియోస్ ఉన్నాయి, అవి వెతుక్కొని చేసుకుంటాము అంటే అదైనా చేసుకోవచ్చు. అంతేకాని జస్ట్ యూట్యూబర్స్ దగ్గరకు వచ్చేసి పూజలు అడగండి. వాళ్ళు చెప్పినా కూడా అది కరెక్ట్గా ఉండదు, అథెంటిక్గా అయితే ఉండదు. బికాజ్ వీఆర్ నాట్ నాలెడ్జబుల్. ఇది నేను అంటే మిగతా వాళ్ళని తిట్టుకోవచ్చండి, మిగతా యూట్యూబర్స్, నీకు లేదు నాలెడ్జ్ మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది పూజల గురించి వీడియోలు చేసి పెట్టేయటము. సో నాకైతే ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు దాట్ లూప్. పూజ అన్నది చాలా పవిత్రమైనదండి, అది చాలా నమ్మకంతో చేయాలి. ఏ పూజ చేసినా మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, ఇట్ విల్ వర్క్అవుట్. అండ్ పూజ చేసేటప్పుడు మనలో భక్తి ఉండటం ఇంపార్టెంట్ అండి. అంతేకాని ఏ ప్రసాదం పెట్టామో, మనం ఉపవాసం ఉన్నామా లేదా, ఇది చేసామా లేదా అన్నది స్వామివారు చూడరండి. అదే నందూరి గారి వీడియోస్లో ఆయన చాలా క్లియర్గా చెప్తారు, సంకష్ట చతుర్థి పూజ అన్నది మానసికంగా చేయాల్సిన పూజ. సో మీరు ఎంత ఆర్భాటంగా చేస్తారు అన్నది కాదు, ఎంత భక్తితో స్వామితో ఎంత కనెక్ట్ అయ్యి పూజ చేయగలిగితే అంత ఫలితం ఉంటుంది అని చెప్తారు. సో ఏ పూజకైనా మానసికంగా స్వామితో కనెక్ట్ అవ్వటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సెన్స్ ఇన్ టాకింగ్ ఆల్ దీస్, బట్
యెస్. నాకైతే అదే అనిపిస్తదండి. సో, పూజా విధానం అన్నది పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళనడిగి నేర్చుకోండి. లేదా ఇట్లాంటివి హ్మ్, నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు. నందూరి గారు, చాగంటి గారు వీళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పిన పూజా విధానం ఫాలో అవ్వండి. అంతేగాని ర్యాండమ్‌లీ ఎనీ యూట్యూబర్ నేను పూజ చేసుకుంటున్నానంటే వాళ్ళని మాత్రం అడగకండి. ఎందుకంటే వాళ్ళేమన్నా తప్పు చేస్తున్నారనుకోండి, అది మీరు అదే తప్పు రిపీట్ చేస్తారు. అండ్ అగైన్ తప్పు చేస్తే దేవుడేదో శాపం ఇస్తాడని కాదండి. కానీ పూజ ఒక పద్ధతిగా చేయాలి అంటే ఆ పద్ధతి ఫ్రమ్ ద రైట్ పర్సనే తెలుసుకోవటం బెటర్ కదా! అందుకని నేనెప్పుడూ పూజా విధానం చూపెట్టను. నేను పూజ చేసుకున్నానని మాత్రమే చెప్తాను. యెస్, సంకష్ట చతుర్థి పూజ అంట ఎలాంటి కష్టం ఉన్నా కూడా మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కిచ్చేస్తది. అండ్ నాకు తెలిసో తెలియకో మొదలుపెట్టానండి. 2024 డిసెంబర్‌లో స్టార్ట్ చేశాను సంకష్ట చతుర్థి పూజ. అదృష్టం బావుండి 25 డిసెంబర్ వరకు అంటే 12 మంత్స్ ఆటంకం లేకుండా చేసుకోగలిగాను స్వామి దయ వల్ల. కానీ 26 మొదలైంది. ఒక్కసారి చేస్తే ఇంకొకసారి ఏదో ఒక అడ్డు అయితే వస్తది. వుమెన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదండీ! ఆ వుమెన్ ప్రాబ్లమ్ వస్తది. సో, ఒక్కొక్కసారి అవుతది, ఒక్కొక్కసారి అవ్వదు. అండ్ గణపతికి అంట నామజపం అన్నది చాలా ఇష్టం అంట. ఇది నాకు మహారాష్ట్రలో ఉన్నప్పుడు నాకు అర్థమైందండి. వాళ్ళంటారు గణపతికి పూజా విధానం కాదు, ప్రేమకి లొంగిపోయే స్వామి అనేసి వాళ్ళు నమ్ముతారు. అండ్ వాళ్ళ డెవోషన్ అట్లాగే ఉంటుందండి. సో, అక్కడ ఉండి వచ్చాను కాబట్టి ఆ పద్ధతి అన్నది వాళ్ళు ప్రతి నిమిషం ప్రతి పనిలో ఆయన్ని తలుచుకొని చేస్తారు. అండ్ ఆ భక్తి చూస్తే మాత్రం దే ఆర్ బియాండ్ అనిపిస్తుందండి. మహారాష్ట్రియన్స్కి ఉన్నంత గణపతి భక్తి హార్డ్లీ ఎనీ అదర్ స్టేట్లో కనిపిస్తుందేమో నాకు తెలీదు. బట్ ఐఎమ్ సేయింగ్ నేను చూసింది మహారాష్ట్రనే కాబట్టి అక్కడ ఉన్న భక్తి మాత్రం గణపతి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారండి. హీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు. అది ఆయన్ని ఓన్ చేసుకోవటం అన్నది మనం నేర్చుకున్నాం అనుకోండి, లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా ఈజీగా దాటియగలము. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, ఇక్కడ ఇంకా డస్టింగ్ అంతా అయిపోయిందండి. ఆ ట్రంక్ ఏదైతే ఉంటుందో నేను నా బెడ్రూమ్ బయట పెట్టుకున్నాను. సో దట్ బ్యాగ్స్ అవన్నీ పెట్టడానికి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ కావాలి కదా. వర్క్ నుంచి వచ్చినాక ఆఫీస్ ల్యాప్టాప్ బ్యాగ్, శ్లోక స్కూల్ నుంచి వచ్చినాక దాని స్కూల్ బ్యాగ్ ఇవన్నీ పెట్టడానికి. సో ఆ ట్రంక్ మీదే పెట్టుకుంటాము. అండ్ అక్కడ ఒక ఫోటో అయితే గణపతి ఫోటో పెట్టుకున్నాను. సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి టిష్యూ పేపర్తో. అండ్ ఈ ట్రంక్ అయితే కొంచెం మైక్రోఫైబర్ క్లాత్తోనే వెట్ చేసి క్లీన్ చేసేసాను. అండ్ నౌ దిస్ ఎంటైర్ రూమ్ ఈజ్ నీట్. సో లాస్ట్ బిట్ ఆఫ్ క్లీనింగ్ ఏంటి అంటే బెడ్షీట్ మార్చడం. కానీ బెడ్షీట్ నేను ఇప్పుడు మార్చనండి, ఎందుకంటే నాకు పైన టాప్ మోస్ట్ షెల్ఫ్లో ఒక వస్తువు అయితే కావాలి. అది అనంత్ వచ్చినాక తను బెడ్ ఎక్కి తీస్తారు. సో అప్పుడు ఇంకా తీసినాక అప్పుడు ఐ విల్ చేంజ్ ద బెడ్షీట్. అంతవరకు ఇది కొంచెం దులిపేసుకొని నీట్గా అయితే చేసుకోవాలి కదా. అట్లా మెస్సీగా అయితే ఉంచలేము. వర్క్ నుంచి వచ్చినాక ఒకవేళ కూర్చుంటాను అని బెడ్ మీద కూర్చున్నారనుకోండి, దుమ్ముంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. అందుకని ఒకసారి దులిపేసుకొని నీట్గా అయితే పెట్టుకుంటున్నాను. సో వన్స్ ఐ గెట్ దట్ థింగ్ అవుట్ ఆఫ్ దట్ టాప్ మోస్ట్ షెల్ఫ్ కదా, అప్పుడు బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసుకుంటాను. సో ఇది చూడటానికి కనిపించేది 10 నిమిషాల వీడియోనే, కానీ యాక్చువల్లీ దిస్ టుక్ లిటరలీ 1.5 hour అండి. అంత మురికైతే అక్యూములేట్ అయింది. ఆబ్వియస్లీ 2 weeks పట్టించుకోకపోతే ఏ రూమ్ అయినా ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. అందుకనే నేను ఎప్పుడు క్లీనింగ్ అన్నది స్మాల్ పోర్షన్స్లో పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఐ డోంట్ కీప్ దిస్ లాంగ్ టు క్లీన్. థరో క్లీనింగ్ అన్నది ఇదిగోండి ఇట్లా 1-2 weeks నేను బిజీగా ఉన్నప్పుడే చేస్తాను తప్ప ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఐ డు నాట్ బిలీవ్ ఇన్ థరో క్లీనింగ్ కాన్సెప్ట్. బికాజ్ ఎవ్రీ డే కొంచెం వర్క్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఈ ఒక్క రోజు ఈ 2 గంటలు ఒక్కొక్క రూమ్కి డెడికేట్ చేయటానికి మన దగ్గర అంత టైము ఓపిక కూడా ఉండదు. అండ్ ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేశానండి. సో అవన్నీ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని సెట్ చేసేసుకుంటాను. ఇంకా ఆ రూమ్ అయితే నీట్గా అయిపోయిందండి. ఒక రిలీఫ్ అయితే వస్తుంది, సెన్స్ ఆఫ్ రిలీఫ్. అండ్ ఈవినింగ్ ఏంటంటే మనం మార్నింగ్ నుంచి
టీవీ చూస్తూనో లేకపోతే లివింగ్ ఏరియాలో అయితే వీ యూజ్ లివింగ్ ఏరియా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ కదా, సో కొంచెం మెస్సీగా అయితే అవుతుంది. సో ఈవినింగ్ ఒక్కసారి 10 మినిట్స్ తీసుకొని లివింగ్ ఏరియాని రీసెట్ అయితే చేసుకుంటాను. ఒకవేళ మార్నింగ్ డస్టింగ్ చేయలేదు అంటే ఈవినింగ్ చేసుకుంటాను. అదర్వైజ్ జనరలీ మార్నింగే చేసేస్తానండి డస్టింగ్. సో 1 ఆర్ డే ఎప్పుడైనా పెట్టుకుంటాను, మార్నింగ్ ఏదైనా పని ఉన్నా లేకపోతే బిజీగా ఉన్నా లేకపోతే ఓపిక లేకపోయినా ఈవినింగ్ చేసుకుంటాను. సో ఇవాళ సింపుల్ రీసెట్ ఆఫ్ ద లివింగ్ ఏరియా 10 నిమిషాలే పడుతుందండి. కానీ ఓ 10 నిమిషాలు తీసుకొని రీసెట్ చేసుకున్నామంటే ఆ విజువల్ క్లటర్ అన్నది కనిపించదు అండ్ ఇల్లు నీట్గా ఉంటుంది. అండ్ అగైన్ ఇల్లు నీట్గా ఎవరి కోసమో చేసుకోవండి, మనం ఈ ఇంట్లో 24/7 ఉంటాం కాబట్టి వీ నీడ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ద ప్లేస్ వీఆర్ లివింగ్ కదా. అందుకని నేను ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాను. అండ్ శుభ్రంగా పెట్టుకుంటాను కదా అనేసి ప్రతిదీ తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి మాత్రం నేను చెయ్యనండి. ఏది ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అది చేసుకుంటాను. ఒక సెట్ రొటీన్ అన్నది మాత్రం ఉండదు. ఎస్, ద అల్టిమేట్ థింగ్ ఈజ్ ఐ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ ద ప్లేస్ వేర్ ఐ లివ్. అది మాత్రం నా థంబ్ రూల్. అండ్ ఈ బుడ్డి బర్డీస్ ఉన్నాయండి, ఈ బుడ్డి బర్డీస్ నేను అరకులో వెళ్ళాను కదా, అక్కడ ఎత్తిపొక్క టాయ్స్ అని దొరుకుతాయంట. ఇవి ఆ టాయ్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి నేనేంటంటే ప్లాంటర్స్లో పెట్టుకుందామని తెచ్చాను, కానీ వాటర్ పడితే ఇది పాడైపోతాయి అన్నారు. సో వీటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇన్ని రోజులు లోపల పెట్టాను. ఇవాళ ఆ బర్డీస్ తెచ్చి ఇక్కడ పెడితే అసలు చూడండి మొత్తం మ్యాచ్ అయిపోయింది. గణపతికి, ఆ వెనకాల పెయింటింగ్కి అండ్ ఈ బర్డీస్కి చక్కగా ఒక కలర్ కోఆర్డినేషన్ అన్నది వచ్చేసింది చూసారా. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్. కొన్నిసార్లు ర్యాండమ్లీ కొంటాం వస్తువులు. అండ్ ఇది ఎంత అండి, ఇదైతే నేను యాక్చువల్లీ ప్లాంటర్స్లో పెడదామని తెచ్చాను. నా పెద్ద ప్లాంట్ ఉంటుంది కదా, అది లోపల పెట్టి ఇది అక్కడ పెడదామనేసి. బట్ ఇట్ ఆల్ బ్లెండెడ్ వెరీ వెల్. ఆరెంజ్, దీంట్లో ఆరెంజ్ ఉంది, బర్డీస్లో ఆరెంజ్ ఉంది, నా బుజ్జి గణపయ్యకి ఆరెంజ్ ఉంది. సో ఇట్ ఫీల్స్ గుడ్. కొన్నిసార్లు మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే మొత్తం ఒక కొహెసివ్ లుక్ అయితే తెచ్చేస్తాయి ఇంటికి. సో నాకు ఇది పెట్టుకున్నాక మాత్రం భలే క్యూట్గా అనిపించినాయి. అండ్ ఆ బర్డీస్ అయితే 20 రూపీసో 30 రూపీసోనండి. ఆ బర్డ్ అంతే అనుకుంటాను, 60 రూపీస్, అంటే 30 రూపీస్ ఈచ్ బర్డ్, 60 రూపీస్ పేర్. కానీ ఎంత అందంగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన వాళ్ళు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కదా ఇవి. సో ఇట్లాంటివి కొనుక్కోవాలి, ఇట్లాంటివే గిఫ్ట్ ఇచ్చుకోవాలి అని మాత్రం అనుకున్నాను నేను. అండ్ ఇంకా ఇల్లు రీసెట్ అయిపోయింది కదా, ఫ్రెషన్ అప్ అయ్యి పూజ చేసుకొని ఈవినింగ్ ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి డిన్నర్ ప్రిపరేషన్కి అనేసి. యాక్చువల్లీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఎప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే పీనట్స్ని రోస్ట్ చేసి పెట్టుకుంటాను అని. ఈ పని నేను లాస్ట్ 2 డేస్ నుంచి ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, కానీ అప్పటికప్పుడు పచ్చడికి అని చేసేసుకుంటున్నాను. కానీ ఇవాళ మాత్రం మొత్తం ఫ్రై చేసేసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి చేయడానికైనా పోహా చేయడానికైనా ఈజీగా ఉంటాయి. సో అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ పచ్చడికి కూడా అవసరం అవుతుంది కదా అన్నట్టు. అండ్ ఈవినింగ్ అయితే దోశలు, ఇవాళ దోశలు తింటామన్నారు. సో శ్లోకాకేమో యాజ్ ఆల్వేస్ కారం దోశ ఉండాలి, ఏ కారమైనా పర్లేదు, బట్ షీ ఎంజాయ్స్ కారం దోశ, గీ కారం దోశ. సో దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.